ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూతసంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ముందు ప్రవచనములలో మనము అష్టాక్షరీ మహామంత్రము, పంచాక్షరీ మహామంత్రము, ద్వాదశాక్షరీ మహామంత్రము, సోహం మంత్రము, ప్రణవోపాసన అనగా ఓంకారోపాసన ఇవన్నీ చెప్పుకున్నాము. ఆ చేసే విధానాన్ని కూడా మనము ప్రవచనం చేశాం. అయితే మన భారతదేశంలో సనాతన కాలం నుండి కూడా ఎందరో మహర్షులు, సాధువులు, పరమహంసలు, పరివ్రాజకులు, పరమ భక్తులు అందరూ కూడా ఈ సాధనలను ఆచరిస్తూ వచ్చారు. సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తూ వచ్చారు. మనం ఏం చేయాలన్నా కూడా మన పూర్వీకులే మనకు ప్రామాణికం. ఉపనిషత్తులే ప్రమాణం, వేదములే ప్రమాణం. శృతి యుక్తి అనుభవం సర్వజనీనం, సార్వత్రిక పూర్ణానుభవం. వ్యక్తిగత అభిప్రాయాలు ఏ సాధనకు ఉపయోగపడవు. శృతి ప్రమాణం అంటే వేదములే ప్రమాణము, ఆ ఉపనిషత్తులే ప్రమాణము. మనకు శృతి యుక్తి అనుభవము, పూర్ణానుభవం. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా ఎవరైనా కూడా శృతి యుక్తి అనుభవం ద్వారానే మనము తెలుసుకోవాలి. ఏ మంత్రాన్ని జపించాలన్నా, ఏ ఉపాసన చేయాలన్నా వీటన్నిటికీ ప్రామాణికంగా మనకు నిలిచారు మన పూర్వీకులైన మహాత్ములు. కాబట్టి ఈరోజు మనము మరి ముందు చెప్పుకున్న ప్రవచనాలలో ఈ అష్టాక్షరి పంచాక్షరి మంత్రాలను చెప్పుకున్నాము. ఈరోజు మనము జపము చేసే విధానం, జపం అనగానేమి, నామం అనగానేమి, ఓంకారముతో కలిసినటువంటి బీజాక్షరాలను మంత్రం అంటారు. శివ, కృష్ణ, రామ అనేటువంటివి నామాలు. నామజపం చేసేటువంటి వారికి నియమ నిబంధన లేదు. మంత్రోచ్చారణ చేసేటువంటి వారికి నియమ నిబంధన ఉంది అని చెప్పి మన మహనీయులైనటువంటి మహర్షులు మనకు బోధించారు. అయితే ఏ మంత్రాన్నైనా మనం గురువుల ద్వారా తీసుకునేటప్పుడు ఆ గురువులు శిష్యులకు షడంగయుక్తముగా, శాస్త్రయుక్తముగా బోధ చేయమని చెప్పింది శాస్త్రం మనకు. షడంగములనగా ఋషి, ఛందస్సు, దేవత, శక్తి, బీజము, ఇవే షడంగములు. అయితే కొన్నిటికి అంగన్యాస, కరన్యాస పూర్వకంగా కూడా చెప్పారు. కొన్ని మంత్రాలకు షడంగములు లేవు. కొన్ని మంత్రములకు మాత్రమే ఈ షడంగయుక్తములుగా చెప్పడం జరిగినది. ఋషి, ఛందస్సు, దేవత, శక్తి, బీజము కీలకము. కాబట్టి ఇవి మంత్రజపం చేసేటప్పుడు జపమాల ఉండియే తీరవలెనా, లేదు లెక్క వేసుకోవాలనా, ఎలా చేయాలి అని చెప్పి మన యూట్యూబ్ చూస్తున్నటువంటి సాధకులు, మన ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు అడుగుతున్నారు. అయితే ఇంట్లో జపం చేస్తే శ్రేష్టమా, దేవాలయంలో చేస్తే శ్రేష్టమా జపము, మరి నదీ తీరములో జపం చేస్తే మంచిదా అని పలు రకాలైనటువంటి సందేహాలను వెళ్ళబుచ్చుతున్నారు. అయితే మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు ఇవి. ఎప్పుడు కూడా శాస్త్రధర్మాన్ని అనుసరించి సద్గురువుల ద్వారా తీసుకున్నటువంటి మంత్రాలు మాత్రమే మనకు ఎక్కువ ఫలదాయకంగా ఉంటాయి. అట్లని మరి స్వయంగా మంత్రాలను నిర్ణయించుకొని జపం చేసేటువంటి వారికి ఫలితం లేదా అంటే ఉంది. ఆ భగవంతుడే గురుస్వరూపముగా ఉండి మనకు ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి జపమాలతో కంపల్సరీ లెక్కించే తీరవలెను. అందుకనే లెక్క ఒక ప్రామాణికమై నిలుస్తున్నది. 108 పూసల గల మాల జపమాల ఉత్తమమైనది. 125 పూసల గల మాల పూర్ణమాల అంటారు. 54 పూసల గల మాల
మరి మధ్యమం అని చెప్తారు. కాబట్టి ఈ మాలలు ఎండితో మాల తీసుకొని జపం చేస్తే ఒక ఫలితం, బంగారముతో జపము అంటే మాలను, ఈ మనకు రుద్రాక్ష మాల కాయలకు ఎండిని బంగారాన్ని కూడా తొడుగులు తయారు చేసి మనకు జపం చేస్తున్నారు కొందరు. అది ఈనాడు కాదు, గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. అయితే ఏ మాలతో జపం చేస్తున్నామన్నది కాదు ఇక్కడ ముఖ్య అంశం. భగవంతుని యందు సంపూర్ణమైన విశ్వాసము, శరణాగతి, భక్తి ప్రపక్తులతో చేస్తున్నామన్నదే నిజమైనటువంటి ఉద్దేశ్యము. కాబట్టి 108 పూసల గల మాలతో మనం ప్రతిరోజు కూడా మనం జపం చేసుకోవాలి. అదే విధముగా మరి ఎండి మాల కానీ, బంగారు పూసలతో తయారు చేయబడినటువంటి మాల కానీ ఉత్తమోత్తమైనవి. అయితే అందరికీ ఇవి అందుబాటులో ఉండవు. సామాన్యులుగా ఉండేటువంటి వారు, భగవద్భక్తులుగా ఉండేటువంటి వారికి అవేవి అవసరం లేదు. కొందరు మెడలో కూడా వెండి మాలను తయారు చేసుకుంటారు, తప్పేం కాదు. బంగారు రుద్రాక్షకాయలలో మనకు రుద్రాక్షల మధ్యలో బంగారును కూడా తొడుగులు తొడిగించి ఏకముఖి అని కూడా వేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అమోఘమైన ఫలితాన్ని ఇస్తాయి, తప్పేం కాదు. అయితే పరమ విశ్వాసముతో, భక్తి ప్రపక్తులతో, శ్రద్ధతో మనం తులసి మాల కానీ, రుద్రాక్షమాల కానీ, చందనపు మాల కానీ వీటితో మనము జపం చేసినప్పుడు అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మనకు. జపము గృహంలో చేస్తే ఒక ఫలితం అని చెప్పింది శాస్త్రం. అలాగే శివాలయములో జపము చేస్తే తొందరగా సిద్ధవుతుంది అని చెప్పడం జరిగినది. అలాగే విష్ణు ఆలయములో కూడా, అలాగే అమ్మవారి యొక్క ఆలయములో కూడా మనము ఈ జపము తొందరగా సిద్ధవుతుంది అని చెప్పడం జరిగినది. అందరూ కూడా అలా అని భావించకూడదు. వారి వారి తాహతను అనుసరించి, వారి యోగ్యతను అనుసరించి, వారి వసతను అనుసరించి మీరు జపాన్ని ఆచరించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఏదో స్వామీజీ చెప్పారు కదా, మేము రోజు విష్ణు ఆలయానికి వెళ్ళాలి, శివాలయంలోకి వెళ్ళి జపం చేయాలి, మరి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి జపం చేయాలి అంటే అంత వసతి ఉండకపోవచ్చు. అక్కడుండే పూజారులు మనకు అనుమతి ఇవ్వకపోవచ్చు. అట్లని లోపల గర్భగుడిలో చేయమని చెప్పలేదు మనము. మరి బయటనే ఆలయం లోపల ఎక్కడైనా కూడా మనం జపాన్ని చేసుకోవచ్చు. అయితే నదీ తీరములో కూడా జపము అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మన పూర్వీకులైనటువంటి మహాత్ములు మనకు చెప్పారు. కాబట్టి మరి పూజా గది ఎలా ఉండాలి అంటే తగు మాత్రము గాలి వెలుతురు ఉండాలి, మనకు మంచి వసతి ఉండాలి, గాలి వెలుతురు రావాలి. మరి ఆ గదిని పూజ చేసే సమయంలో తప్ప తక్కిన కాలం అంతా తాళం వేసి మరి ఎవరు చిన్నపిల్లలు వేరే వాళ్ళు పోకుండా మనము ఆ సాధన చేసుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఆ గదిలోకి వెళ్ళి దర్భాసనము పరుచుకొని అందుపైన తెల్లటి వస్త్రాన్ని పరుచుకొని సుఖాసనంలో కూర్చొని మనము భగవద్ధ్యానం ఫస్ట్ గురుధ్యానం చేయాలి. తర్వాత ఇష్టదేవత ప్రార్థన చేయాలి. తర్వాత ఏదైనా ఒక భగవద్గీత శ్లోకాన్ని కానీ, ఏదైనా పురాణాల్లో చెప్పబడినటువంటి శ్లోకాలను కానీ మనం మననం చేసుకుంటూ మెల్లమెల్లగా ఈరోజు 20 నిమిషాలు, రేపు 30 నిమిషాలు, అటు పిమ్మట 3 గంటల కాలము మనము ధ్యానం చేయాలి. ఇప్పుడు జపము ఎప్పుడు సిద్ధవుతుంది అంటే భక్తి ప్రపక్తులతో, వేరే ఆలోచన లేక అనన్య చిత్తముతో నామోచ్చరణ కానీ మరి మంత్రజపం కానీ చేసినప్పుడు ఫలితం సిద్ధిస్తుంది. మనకు మంత్రం సిద్ధించిన తర్వాత ఏం కలుగుతుంది అంటే పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసు, మన ఇష్టదేవత యందు మన మనసు ఎప్పుడు లగ్నమై ఉంటుంది. ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉండినా మనసు చికాకుగా ఉండదు, డోలాయమానంగా ఉండదు. ప్రతి విషయములో కూడా సమయస్ఫూర్తి ఏర్పడుతుంది. మనకు ముఖ వర్చస్సు మారుతుంది, కంఠస్వరం మారుతుంది. మంత్రసిద్ధి కలిగినటువంటి వారికి కొంత దైవబలం ఉంటుంది. ఏ కార్యం చేయాలన్నా కూడా వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది, మనోనిగ్రహం ఉంటుంది. ఈ జపం వలన సకలమైన పాపములు తొలగిపోతాయి, ఆటంకములు తొలగిపోతాయి, దురితములు తొలగిపోతాయి. అందుకని మనసు పవిత్రమవుతుంది, మనోశుద్ధి కలుగుతుంది. అటువంటి పుణ్యాత్ములు ఏమి చెప్పితే అది జరుగుతుంది. ఏదో జరిగి మహిమలు ప్రదర్శించాలనేటువంటి ఉద్దేశం కాదు. మనము భగవత్ తత్వాన్ని, భగవదానుభూతిని పొందడమే ఇందులో ఉన్న పరమార్థం.
ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం ఆచరించినా మనము ఫలితాన్ని కోరకూడదు. నిష్కామంగా కర్మను ఆచరించాలి ఏది చేసినప్పటికీ కూడా. ఇవన్నీ కూడా నీవే చేయిస్తున్నావు, నేను చేస్తున్నాను, నేను నిమిత్త మాత్రం, ఇదంతా నీకే అర్పితం అని చెప్పి భగవంతునికి అర్పించాలి మనం. కాబట్టి ఇలా ధ్యానము చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళగా ఆత్మానుభూతి కలుగుతుంది, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, బ్రహ్మసాక్షాత్కారం జ్ఞానం కలుగుతుంది. కాబట్టి బ్రహ్మసాక్షాత్కారం అన్నా, ఆత్మసాక్షాత్కారం అన్నా, బ్రహ్మజ్ఞానం అన్నా ఒకటే. కాబట్టి బ్రహ్మమే మన స్వరూపము, మన స్వరూపమే బ్రహ్మము. కాబట్టి మనము జపముతో ప్రారంభమై ఆత్మజ్ఞానంతో ఎండవ్వాలి. ఆత్మజ్ఞానం అనగా ఏమిటి అనగా, ఒక పరమాత్మ తప్ప రెండోది లేదు, జీవాత్మయు పరమాత్మయు రెండూ ఒకటేననే సమ్యక్ దృష్టి ఏర్పడాలి మనకు. కాబట్టి ఈ జపం చేసేటప్పుడు మనము ఇతరత్ర ఆలోచనలు లేకుండా మన ఇష్టదేవతతోనే మనము మమేకం కావాలి. ఒక మన ఇష్టదేవత తప్ప రెండో ప్రపంచము, రెండోది వినపడకూడదు మనకు. అలా మనము అనన్య చింతనతో, అనన్య భక్తితో మరి ధ్యానమైన, యోగమైన, జపమైన, నామాన్నైనా మనం చేసినప్పుడు తప్పక మనకు ఫలితం వస్తుంది. కాబట్టి మనము ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన గృహంలో కానీ, వనములో కానీ, మరి ఎక్కడైనా దేవాలయములో కానీ మనము జపాన్ని చేసుకోవచ్చు. మరి జపం చేసేటప్పుడు కంపల్సరీ జపానికి ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమనగా, స్నానం చేసి శుభ్రంగా మంచి వస్త్రాలు కట్టుకొని విభూద్ధారణ కానీ, మెడలో ఏదైనా ఒక తులసీమాల కానీ లేదా రుద్రాక్షమాల కానీ వేసుకోవాలి. మంచి చక్కటి ఆచారపు కట్టుకోవాలి. మనం ఎట్లా ఉన్నామో, మన పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయో అలాగని మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు ఈ మెడలో వేసుకున్న మాలను చాలామంది అదే తీసి జపం చేసుకుంటారు. అంత శ్రేష్టం కాదు. జపం చేసే మాల ఎవరికి కనిపించకూడదు అని ఒక నియమం ఉన్నది. అందుకనే హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఒక సంచి గుడ్డించుకొని అందులో లోపల జపం చేస్తూ ఉంటారు, పవిత్రంగా జపాన్ని ఆచరిస్తారు. మనం కూడా మన పూజా గదిలో జపానికి ఉపయోగించుకునే మాల సపరేట్గా దేవునికి కుడివైపు ఉంచుకోవాలి. మనం జపం చేసేటప్పుడు ఆ మాలను కళ్ళకద్దుకొని ప్రార్థన చేసి జపాన్ని ప్రారంభించాలి. 108 జపము చేసుకోవాలి రోజు వ్యవధి ఉండేవాళ్ళు. అందులో సగం 108లో 54 చేసుకోవచ్చు. మరి 108 పూసల గల మాల, ఏ మాల అయినా పర్వాలేదు, తులసి మాల కానీ, సందనపు మాల కానీ, రుద్రాక్షమాల కానీ ఏదైనా పర్వాలేదు, స్ఫటికము కానీ చేసుకోవచ్చు. రాజయోగులు నిరంతరము కూడా ఈ స్ఫటికమాలను మెడలో వేసుకోవచ్చు. మరి గృహస్థులుగా ఉండేటువంటి వారు రుద్రాక్షమాలను రోజు మెడలో అంటే మనము బయట స్నానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు. కానీ మరి ఎప్పుడు ఈ రుద్రాక్షమాలను ఒక సన్యాసులు, బ్రహ్మచారులు మాత్రమే ఎక్కువగా ఎప్పుడు శరీరం మీద వేసుకోవాలి. లేదంటే గృహస్థ జీవనంలో ఎన్నో ఆచార వ్యవహారాలు ఉంటాయి, గృహస్థంలో ఎన్నో ఉంటాయి లోటుపాట్లు. వాటిల్లో ఎప్పుడూ పవిత్రమైన ఈ రుద్రాక్షమాలను ధరించకుండా ఉండడమే శ్రేష్టము. స్నానము చేసి శుచిగా వేసుకొని మళ్ళా మనం సాయంత్రము ఆ మాల వేసుకున్న మాలను ఎక్కడైనా దేవుని పటాల దగ్గర పక్కన పెట్టుకొని తెల్లవారుజామున 4 గంటలకు స్నానము చేసి పవిత్రంగా మెడలో వేసుకునే మాలను మెడలో వేసుకొని జపానికి ఉపయోగించుకునే మాలను దేవుని దగ్గర ఉంచుకొని మనము మళ్ళా యథావిధిగా రోజు దినచర్యను ప్రారంభించాలి. 108 జపము ఉత్తమము. మరి అక్కడి నుండి ఎన్ని చేసుకున్నా కూడా మనకు శ్రేష్టమే. చేసుకున్న వారికి చేసుకున్నంత శంభో మహదేవ అన్నట్టుగా మనము 1000 జపాలు చేసుకోవచ్చు, లేదా 500 జపాలు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నటువంటి వారు ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ పంచాక్షరి మహామంత్రము అనగా 5 ఓంకారముతో చేరినప్పుడు 6 అక్షరములు అవుతాయి. అయినప్పటికీ కూడా మనము 6 అక్షరాలని మనము సందేహించిన అవసరం లేదు. ఓంకారముతో కలిపినప్పుడు అది మంత్రం అవుతుంది. నమశివాయ అన్నప్పుడు నామం అవుతుంది. కృష్ణ, రామ, గోవింద అనేటివి కేశవనామాల కింద చెప్పారు. ఈ నామాలు వేరు. నామానికి నియమము లేదు. ఎప్పుడైనా నామాన్ని స్మరించవచ్చు. కానీ జపము అలా కాదు. జపానికి నియమ నిబంధనలను ఏర్పాటు చేశారు. ఆ నియమ నిబంధనలు సక్రమంగా ఉంటేనే మనకు జపము సిద్ధవుతుంది, మనం అనుకున్నటువంటి లక్ష్యము నెరవేరుతుంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ కూడా సాత్విక ఆహారాన్ని తీసుకొని జపం ఆచరించినట్లయితే తొందరగా ఫలసిద్ధి కలుగుతుంది. మరి దీపారాధనలో 2 ఒత్తులను అంటే రెండిటినీ కలిపి వేయాలి, ఒక ఒత్తి వేయకూడదు. అలాగే 2 జ్యోతులు వేసుకునేవారు 4 ఒత్తులను వేసుకోవాలి. అగరబత్తీలు కూడా రెండిటిని వెలిగించుకోవాలి. ఏదైనా సుగంధ ద్రవ్యాలను అంటే మంచి వాసన కలిగేటువంటి సువాసన కలిగేటువంటి వస్తువులను ఏవైనా ఉపయోగించుకోవచ్చు. మరి ఎక్కువగా ఏదైనా వారికి అలర్జీ ఉన్నటువంటి వాళ్ళు ఆ దీపాన్ని వెలిగించి కేవలము ఒక్క బత్తి మాత్రమే వెలిగించాలి. కాబట్టి ధ్యానము అనేటువంటిది తర్వాత చేసుకోవాలి. జపం ఆచరించిన తర్వాత ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఎలా ఉండాలంటే సాకారంగానే ఉండాలి. మొదట మన ఇష్టదేవతను ఒక రూపం మీద ధ్యానం చేయాలి, ఇష్టదేవతా రూపం మీద ధ్యానం చేయాలి. అలా సాకారంలో ధ్యానం చేస్తూ పోగా సాకారం సిద్ధైన తర్వాత నిరాకారం అప్రయత్నముగా మనకు వస్తుంది. నిరాకారములో మనకు స్వస్వరూపానుసంధానం కలుగుతుంది, స్వస్వరూప సాక్షాత్కారము అనుభవానికి వస్తుంది. కాబట్టి మనము జపం చేసినా ఏమి చేసినా ఫలాన్ని ఆశించకుండా చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. జపము సిద్ధి అయిన తర్వాత జపము మనం వదిలిపెట్టినా మన వలన జపం వదలదు, మనస్సు జపిస్తూ ఉంటుంది లోపల. కాబట్టి ఇలాంటి మహనీయమైనటువంటి సాధనలు మన భారతదేశంలో ఎందరో మహాత్ములు ఆచరించి సమాజానికి చూపించారు. కాబట్టి మనము ఏకాంత ప్రదేశంలో రోజుకు కనీసం 1000 జపాలన్నా చేసుకోగలిగితే మన జన్మ చరితార్థమవుతుంది. జపము చేయడం వల్ల సకల పాపములు సకల ఆటంకములు తొలగిపోయి మనసు పవిత్రమవుతుంది, పాప ప్రక్షాళనం జరుగుతుంది. అనేక జన్మల్లో చేసిన పాప సంస్కారాలన్నీ నిర్మూలనమైపోయి ఆత్మను తెలుసుకోవడానికి ఏవో ప్రతిబంధకాన్ని కలిగిస్తున్నవి కదా, ఆటంకాలు ఏర్పడుతున్నవి, మరి విఘ్నాలు కలుగుతున్నవి. ఈ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మనోపరిపక్వత కలుగుతుంది. మనోపరిపక్వత కలిగిన పుణ్యాత్ములకు గురు దర్శనం కలుగుతుంది. గురువు ద్వారా ఆత్మజ్ఞానం పొంది ఈ జన్మలోనే జన్మ లేకుండా జన్మరాహిత్యం కలుగుతుంది. ప్రియాత్మ బంధువులారా, మరి మేము చెప్పేటువంటి ఈ ప్రవచనములలో ఏదైనా అక్షర లోపములుండినా సాహితీయ దోషములుండినా సక్రమంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయినా మీరు గుర్తించవలసినటువంటి విషయం ఏమిటనగా, మీరు ఇందులో సత్యాన్ని గుర్తించి, నేనేమి ఫలాపేక్షను ఆశించి చెప్పడం లేదు మీకు, నేను తరించి మీరు తరించాలనేటువంటి ఉద్దేశ్యముతో మరి ఈ ఉపాధి నుండి భగవంతుడే పలికిస్తున్నాడు, నేను నిమిత్తం స్వయం తీర్ణః పరాం స్థారయతి, తాను తరించి సమాజాన్ని తరింపజేయమని కదా మన మహనీయులు మనకు బోధ చేశారు. కాబట్టి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ కూడా పుణ్యకర్మలు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞము, యాగము, పుణ్యకర్మలను విడనాడరాదు, సన్యాసి అయినా కూడా వీటిని ఆచరించవలెను, సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇమ్మన్నాడు. ధ్యానం ఎక్కువ, జపం తక్కువ అనుకోకూడదు, పూజ తక్కువ, మరి ఆత్మవిచారణ ఎక్కువ అనుకోకూడదు. ఇవన్నీ చేసినప్పుడే మనోపరిపక్వత కలిగి ఆత్మజ్ఞానం కలిగేటందుకు మనకు అవకాశం ఏర్పడుతుంది. అందుకనే మన మహనీయులు భారతదేశంలో సనాతన కాలం నుండి కూడా ఎన్నో పుణ్యకర్మలను ఆచరించే విధానాన్ని పొందుపరచి మనకు ప్రబోధించారు గ్రంథములలో. కాబట్టి ఉపాసన చేసేటువంటి వారు కూడా పలు రకాలైనటువంటి ఉపాసనలు చేస్తూ ఉంటారు. ఈ ఉపాసనలన్నీ కూడా మనోపరిపక్వతను కలిగించేటివే. కొందరు శ్రీ విద్యోపాసన చేస్తూ ఉంటారు, అంటే లలితా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి లలితా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధించే వాళ్ళు శ్రీ విద్యోపాసకులు. వారు కూడా సరైన గురువు ద్వారా అంగన్యాస కరన్యాసపూర్వకంగా షడంగయుక్తముగా మంత్రోపదేశం చేసుకోవాలి. పంచదశాక్షరీ మహామంత్రము అమ్మవారి ఇవి మంత్రాలు. నవాక్షరీ మహామంత్రము, పంచదశాక్షరీ మహామంత్రము అని ఉన్నాయి. ఇవి శ్రీ విద్యోపాసకులు చేస్తూ ఉంటారు. కానీ ఏమి చేసినప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం కలగాలి మనకు. నేను చేసేదే పరమార్థము, ఇంకొకటి తక్కువ అనుకోకూడదు. మనం ప్రతి పురాణములో కూడా విష్ణు పురాణములో విష్ణువునే ఆధిక్యతగా చూపుతారు, శివపురాణంలో శివుణ్ణే ఆధిక్యతగా చూపుతారు. అమ్మవారు పురాణములలో దేవీ భాగవతములో అమ్మవారు తప్ప రెండో ప్రపంచము లేదు, అంతా అమ్మే అని చెప్తారు. కానీ ఏ పురాణములో ఆ దేవతను ప్రశంసించడమే ప్రాధాన్యం.
కాబట్టి ధ్యానమైన, యోగమైన, జపమైన, పూజలైన, వ్రతాలైన ఏం చేసినప్పటికీ కూడా వాటి స్థానంలో వాటికి ఫలితం ఉన్నది. అయితే పరాకాష్ఠ ఆత్మజ్ఞానమే. ఎవరికి ఏ ఉపాసన చేసినప్పటికీ, ఏ ధ్యానం చేసినప్పటికీ, ఏ మంత్రోపాసన చేసినప్పటికీ, ఏమి చేసినప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం మనకు కలగాలి. బ్రహ్మజ్ఞానము కలిగితే వినా ముక్తి ఇంక వేరే లేదు. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అని జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడమనిలో చెప్పడం జరిగినది. కొందరు ఉపాసన చేస్తూ ఉంటారు, ఇదే సత్యం అని చెప్తూ ఉంటారు సమాజానికి, జ్ఞానం తెలియదు వారికి. ఇంకొకరు శ్రీ విద్యోపాసన చేస్తూ ఉంటారు, బ్రహ్మ విద్య కంటే ఉత్తమమైంది శ్రీ విద్యోపాసన అని చెప్తూ ఉంటారు. అలా అనుకోవడంలో తప్పేం లేదు, వారి ఇష్టదేవతను ఎక్కువగా అనుకోవడం తప్పేం లేదు. సర్వజనీయనమై సార్వత్రికమై ఉన్నదా అనేది మనం సూక్ష్మంగా గుర్తించాలి. ఏ జపం చేసినప్పటికీ, ధ్యానం చేసినప్పటికీ, ఉపాసనలు చేసినప్పటికీ ఇవన్నీ పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కావు. సాక్షాత్తు సాధన అనగా ఏమిటి అనగా శ్రవణము, మననము, నిధి ధ్యాసనము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.